నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. పిల్లలతో పాటు యువత పెద్దలు అంతర్జాల వినియోగంపై అవగాహన పెంచుకొని ఎటువంటి అనార్థాల బారిన పడకుండా ఉండాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ వెల్లడి. తైపూసం పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలో భక్తులతో కిక్కిరిసిన మురుగన్ ఆలయాలు, భక్తి శ్రద్ధలతో కావళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. స్క్రబ్ టైపస్ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుధారాణి. వార్తల్లోని వివరాలు. పిల్లలు, యువత, పెద్దలు అంతర్జాలం వినియోగంపై అవగాహన పెంచుకొని దీని నుండి జరిగే అనర్థాల నుండి మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం కలదని, ఈ దిశగా ఉపాధ్యాయులు, ఎంఈఓలు అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్తో కలిసి సైబర్ క్రైమ్, మహిళలు మరియు ఆడపిల్లల భద్రత సంబంధిత అంశాలపై డిఎస్పీలు, సైబర్ క్రైమ్ డిఈఓ, ఆర్ఐఓ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎంఈఓలు, అన్ని ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపల్లు, హై స్కూల్ హెచ్ఎంలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా వాడకం ఎక్కువగా కలదని, తద్వారా ఎక్కువ క్రైమ్లు పెరుగుతున్నాయని, దీని నుండి యువత, విద్యార్థులు, పిల్లలు, పెద్దలు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాలాన్ని అవసరమైన మేరకు మాత్రమే వినియోగించుకునేలా అవగాహన పెంచుకొని దీని నుండి ఎదురయ్యే సమస్యలను, సైబర్ క్రైమ్ల నుండి మనల్ని మనం కాపాడుకోవడమే కాకుండా పిల్లలకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించే విషయంలో ఎంఈఓలు చొరవ చూపాలని తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, ప్రస్తుతం సైబర్ నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయని, పార్ట్ టైం ఉద్యోగాలు ఇప్పిస్తామని వాట్సాప్ గ్రూపులో మెసేజ్లు పంపించడం, ఇలా చాలా రకాలుగా సైబర్ నేరాలకు లోనవుతున్నారని, బ్యాంక్ లావాదేవీలపై ఓటీపీ నేరాలు, క్యూఆర్ స్కాన్ ఉపయోగించి లావాదేవీల ద్వారా మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. బలమైన ఆర్థిక సైబర్ మోసాల యంత్రాంగాన్ని సృష్టించడం కొరకు ఎస్ఎంఎస్లు, టెలిగ్రామ్ మేనేజింగ్, వాట్సాప్ మేనేజింగ్ వెబ్సైట్లు, మొబైల్ యాప్లు, చెల్లింపు గేట్వేలు, యూపీఐ కంపెనీలు, బ్యాంక్ ఖాతాలు మొదలైనవి ఉపయోగించబడుతున్నాయని తెలిపారు. సైబర్ నేరగాల ఉచ్చులో చిక్కి లక్షల డబ్బులు పోగొట్టుకొని చివరకు ఆత్మహత్యల వరకు వెళ్తున్నారని, దీని నుండి బయటపడేందుకు యువత ప్రయత్నం చేసేలా ఉపాధ్యాయులు, అన్ని వర్గాల వారు కృషి చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు డిఎస్పీలు, సైబర్ క్రైమ్ డిఈఓ, ఆర్ఐఓ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎంఈఓలు, ప్రిన్సిపల్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. తైపూసం పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలో వెలిసిన వల్లి దేవసేన సమేత చెంగల్రాయకొండకు భక్తులు పోటెత్తారు. ఉదయాన్నే స్నానాదులు ఆచరించి భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దుష్ట రాక్షసుడైన సూరపద్మను ఓడించడానికి పార్వతీదేవి మురుగన్కు వేల్ ఇచ్చిన సందర్భాన్ని ఈ పండుగ గుర్తు చేస్తుంది. తైపూసం అనేది భక్తులు ఆశీర్వాదం పొందేందుకు, కృతజ్ఞతలు తెలియజేయడానికి, మురుగన్ చేసిన ప్రతిజ్ఞలను నెరవేర్చడానికి సమయం. పండుగలో విస్తృతమైన ఊరేగింపులు, శారీరక దారుఢ్యం, తపస్సు చర్యలు ఉంటాయి. తైపూసం మాసంలో భక్తులు మురుగన్ ఆలయాలకు తీర్థయాత్ర చేస్తారు. వివిధ ఆచారాలలో పాల్గొంటారు. పువ్వులు, నెమలి ఈకలు, ఇతర అలంకరణలతో అలంకరింపబడిన చెక్క లేదా లోహ నిర్మాణమైన కావిడిని మోసుకెళ్లడం అత్యంత ముఖ్యమైన పద్ధతులలో ఒకటి. భక్తులు కావిడిని తమ భుజాలపై మోస్తారు. మరికొందరు తమ చర్మం ద్వారా కుట్టిన హుక్స్, స్పియర్లను ఉపయోగించి దానిని తమ శరీరాలకు తగిలించుకుంటారు. భక్తిని ప్రదర్శించడానికి, దైవిక జోక్యాన్ని కోరుకునే మార్గంగా ఈ చర్య కనిపిస్తుంది. ఈ ఊరేగింపులో సంగీతం, కీర్తనలు, నృత్యాలు ఉంటాయి. భక్తులు కూడా ఉపవాసాలు పాటిస్తారు. పండుగ సమయంలో ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉంటారు.
శారీరక మానసిక కష్టాలను భరించడం ద్వారా భక్తులు తమను తాము శుద్ధి చేసుకుంటారని, మురుగన్ ఆశీర్వాదం పొందవచ్చునని నమ్ముతారు. తైపూసం కేవలం భారతదేశంలోనే కాకుండా మలేషియా, సింగపూర్, శ్రీలంక, మారిషస్ వంటి గణనీయమైన తమిళ జనాభా ఉన్న ఇతర దేశాలలో కూడా జరుపుకుంటారు. మలేషియాలోని ఉత్సవాలు ప్రత్యేకించి కౌలాలంపూర్ సమీపంలోని బుట్ట గుహాలలో వాటి గొప్పతనానికి ప్రసిద్ధి చెందాయి. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పర్యాటకులు భక్తులను ఆకర్షిస్తాయి. తైపూసంతో ముడిపడి ఉన్న పద్ధతులు, సాంప్రదాయాలు ప్రాంతాలు, వర్గాల మధ్య కొద్దిగా మార్చవచ్చు. అయితే దైవిక ఆశీర్వాదం, భక్తిని ప్రదర్శించడం యొక్క అంతర్లీన ప్రాముఖ్యత స్థిరంగా ఉంటుంది. తలనొప్పి, జ్వరం తగ్గకుండా ఉంటే అశ్రద్ధ చేయక వైద్యులను సంప్రదించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుధారాణి తెలిపారు. మంగళవారం చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో స్క్రబ్ టైపస్ వ్యాధి సంక్రమించిందని అన్నారు. ఈ వ్యాధికి గురై చిత్తూరు నియోజకవర్గ గుడిపాల మండలానికి చెందిన 22 ఏళ్ల యువతి మృతి చెందిందని, ఈ మృతిపై పూర్తి స్థాయిలో వైద్య శాఖ అధికారులతో విచారణ జరిపి పరిశోధనలు చేపట్టిన నేపథ్యంలో ఎలుకల వల్ల వ్యాధి సంక్రమిస్తున్నట్లు తెలిసిందని డాక్టర్ సుధారాణి వెల్లడించారు. ఈ నేపథ్యంలో పల్లె ప్రాంతాలలో పనులకు వెళ్లే రైతులతో పాటు పట్టణాలలో ఉన్న ప్రజలు సైతం ఎలుకలు సంచరిస్తున్న ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా జిల్లాలో నులిపురుగుల నివారణ దినోత్సవంను పురస్కరించుకొని 3,60,000 మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశామన్నారు. ఈ మాత్రలను 1 నుండి 19 సంవత్సరాల వయసు గల వారికి అందజేశామని, ఈ మాత్రలు మింగడం ద్వారా కడుపులో పురుగులు చనిపోయి ఆరోగ్యంగా ఉంటారని వెల్లడించారు. ప్రతి 6 నెలలకు 1 మాత్ర చొప్పున ప్రతి ఒక్కరూ వేసుకోవాలని తెలిపారు. దాదాపుగా 97% మంది విద్యార్థులకు ఈ మాత్రలను సేవించినట్లు వెల్లడించారు. అది మనకి ఎలుకల మీద ఉన్నటువంటి చిన్న చిన్న పేలు లేదా పురుగులు అలాంటివి ఎలుకల మీద ఏదైతే ఉంటాయో అవి మన ఇంట్లో ఎలుకలు గనక ఉంటే అవి కింద పడిపోయి మనిషిని అవి కుట్టడం జరిగితే కనుక అప్పుడు ఈ జ్వరం అనేది మనిషికి అంటుకుంటుంది. సహజంగా దీనిలో మరణం అనేది సంభవించడం చాలా రేర్గా ఉంటుంది. అయినా కానీ ఎందుకు మరి ఈ పాప మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల చనిపోవడం జరిగింది అని చెప్పి స్విమ్స్ డాక్టర్లు పేర్కొన్నారు. కాబట్టి ఇందు మూలంగా నేను మన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తర్వాత చిన్నపాటి జ్వరం వచ్చినా కూడాను వెంటనే డాక్టర్ని సంప్రదించాలని తెలియజేస్తూ చిన్న చిన్న జాగ్రత్తలు ఇంటి దగ్గర మన స్థాయిలో మనం ఏం తీసుకుంటాము. ఎలుకలు లేదా చుంచు ఎలుకలు లేదా పందికొక్కులు ఇవి మన ఇంటి పరిసర ప్రాంతాలలో ముఖ్యంగా విలేజెస్లో ఎక్కడైతే ఈ ఫీల్డ్స్ అనేవి మన ఇంటి పక్కనే ఉంటాయో అక్కడంతా కూడాను ఇవి ఉంటాయి. కాబట్టి అవి మన ఇంట్లోకి చొరపడకుండా, లేదా మనం పొలాల్లోకి వెళ్ళి పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇవి ఉండే దగ్గర
ఆ చిన్న చిన్న పురుగులు అనేటివి మనల్ని కుట్టకుండా జాగ్రత్త పడాలని నేను చెప్తున్నాను. ఇంకొకటి ఎలుకలు ఉంటే కనుక వాటిని సమూలంగా ఈ గ్లూ టైప్ అనుకుంటూ ఒకటి ప్యాడ్ లాగా ఉంటుంది, దాన్నన్నా పెట్టేసి ఇంట్లో ఎలుకల్ని సంపూర్ణంగా ఇది చేసుకోవాలి, లేకుండా నిర్మూలించుకునేటట్టుగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ గడ్డి మీద నడిచేటప్పుడు ముఖ్యంగా పొలం పనులు చేసే వాళ్ళందరూ కూడాను ఇవన్నీ చిన్న చిన్న పురుగులు వాళ్ళని కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే మేము మా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున ఆ ఏరియా అంతా కూడాను ఈ పిచికారీ మందులన్నీ కూడా పిచికారీ చేయడం జరుగుతుంది. ఇంకా ఫీవర్ సర్వే చేయడం జరుగుతుంది. ఎవరైనా ఫీవర్ కనుక ఉంటే వాళ్ళని గుర్తించి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఎక్కువగా తీవ్ర మోతాదులో జ్వరం ఉన్నట్టయితే హైయర్ సెంటర్స్కి రెఫర్ చేయడము, ట్రీట్మెంట్ ఇప్పించడం కూడా జరుగుతుంది. అలాగే ఇంటి దగ్గర ఉండేవాళ్ళు ఇంటి చుట్టుపక్కల గుబురుగా చెట్లు కనుక పెరుగుంటే వాటిని అన్నింటినీ కూడాను తొలగించేసుకునేటట్టుగా మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఇదే చిత్తూరు బెంగళూరు ఎక్స్ప్రెస్ రహదారి వద్ద సోమవారం జరిగిన సంఘటనలో తెలంగాణ రాష్ట్రం నల్గొండకు చెందిన ఆంజనేయులు అనే కూలీ మృతి చెందగా యాదగిరి అనే వ్యక్తి తీవ్ర గాయాలతో వేలూరు సీఎంసీలో చికిత్స పొందుతున్నట్లు చిత్తూరు తాలూకా సిఐ శ్రీనివాసరావు తెలిపారు. రోడ్డు పనులకు వాడే మందుగుండు సామాగ్రి వల్ల వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి డిబిఎల్ కంపెనీపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి శవానికి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు అప్పచెప్పడం జరుగుతుందని పేర్కొన్నారు. నిన్నటి దినము ఉదయం 8 గంటల ప్రాంతంలో చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే ఢిల్లీ బిల్డ్కాన్ కంపెనీ వాళ్ళ నేషనల్ హైవే విస్తరణలో రోడ్డు భాగంగా ఉయ్యాలచింత దగ్గర గుట్టలో బ్లాస్టింగ్ చేసేటప్పుడు మామూలుగా ఈ హోల్స్ పెడతారు. హోల్స్ పెట్టేటప్పుడు నల్గొండ జిల్లాకు చెందిన ఆంజనేయులు అనే వ్యక్తికి ప్రమాదశాత్తు బ్లాస్టింగ్ జరిగి అతను చనిపోయినాడు. అతని తమ్ముడు యాదగిరి గాయపడినాడు. ఇది బ్లాస్టింగ్ చేసే ముందు రోజు ఎక్కడో జిల్టన్ స్టిక్ మిస్ అయిన దానివల్ల బ్లాస్టింగ్ తెలిసింది. దీనివల్ల అతను చనిపోయినాడు. ఈ విషయంలో మేము కేసు తీసుకొని కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాము. దీంట్లో ఎవరు బాధ్యులు ఉంటారో విచారణలో తెలియదు. కాబట్టి ఇది పర్మిషన్ ఆర్డర్స్ అన్నీ ఉన్నాయి. దాన్ని కూడా మేము వెరిఫై చేస్తున్నాం. ఇంకా వాళ్ళు ఉన్నాయని చెప్పిన కాపీస్ మా దగ్గర వచ్చినాయి. అది కూడా వెరిఫై చేసి ఎంతవరకు ఎవరు బాధ్యులు దాని మీద కూడా మేము విచారణలో తెలుస్తాం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు మధుసూదన్ రెడ్డి తమ భూములను ఆక్రమించేందుకు దౌర్జన్యం చేశారని పులిచెర్ల మండలం ఈ రామిరెడ్డి గారిపల్లికి చెందిన సుబ్బిరామి నాయుడు, కృష్ణకుమారి ఆరోపించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సుబ్బిరామి నాయుడు మాట్లాడుతూ తనకు గ్రామంలో 4 ఎకరాల 75 సెంట్లు భూమి ఉందన్నారు. తన కుమార్తె కృష్ణకుమారికి 5 ఎకరాల భూమి ఉందన్నారు. ఈ భూమిలో 40 ఏళ్లుగా మామిడి చెట్లను సాగు చేస్తున్నామని మధుసూదన్ రెడ్డి అనుచరులు జేసీబీలు తీసుకొచ్చి మామిడి చెట్లు నరికివేసినట్లు పేర్కొన్నారు. సోమవారం అర్ధరాత్రి ఇంటికి నిప్పంటించారని ఆరోపించారు. మాకు ప్రాణహాని ఉందని పోలీసు అధికారులు స్పందించి తమ రక్షణ కల్పించాలని, అధికారులు స్పందించి తమ భూమిని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్పీ గారికి కూడా పోయి మాట్లాడినాము. ఇప్పుడు దాన్ని ఏదో న్యాయం చేసి మాకు చర్య తీసుకుని నా భూమిలో నన్ను ఉండి చర్య చేయమని, నా భూమికి నాకు సేఫ్టీ, నన్ను ఎప్పుడు ఏం చేస్తాడు అని భయంగా ఉంది. నా వయసు 80 ఏళ్ళు. నన్ను కాపాడాలని కోరుతున్నాడు ఆయన. ఈ వయసులో నన్ను తిప్పించి పెడతా ఉన్నాడు ఆయన. హైదరాబాద్లో కాపాడు ఉంటాడు, ఇక్కడ ఉండడు, కనపడడు, మనుషులు పెట్టి పంపిస్తాడు. ఇది ఆయన పేరు మధుసూదన్ రెడ్డిని. అంత భూములన్నీ ఆ పక్కన్ని పట్టాలు చేసుకొని నాయని మీరు కూడా ఇచ్చేయండి అని చెప్తాడు. మేము ఇచ్చేస్తే ఎక్కడ పోవాలైనా? ఇది నా పరిస్థితి. ఇంకా దయ గురించి నాకు న్యాయం చేయండి అని కోరుకోవాలి.
ఈ వయసులో నన్ను కష్టపెడతాను. నాకు 4 కూతుళ్ళు, ఒక బిడ్డలే. అంత దేవుడు నాకు న్యాయం చేసి నన్ను నా మీదకి రాకుండా నాకేదో ఇది చేయమని కోరుతా ఉన్నాను. ఆ మధుసూదన్ రెడ్డికి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు, అప్పుడు పట్టాలన్నీ ఇచ్చేసినారు. ఇప్పుడు కూడా వాళ్ళే చేస్తూ ఉంటారు అని. మధుసూదన్ రెడ్డి అని వైఎస్ఆర్ పార్టీలోనే పట్టాలు చేసుకున్నాడు, భూములన్నీ ఆ పక్క. ఇప్పుడు ఆయనకు వాళ్ళే సపోర్ట్ చేస్తూ ఉన్నారు అని. ఆయన అంటాడు, నేను పెద్దరెడ్డి మా బంధువులు, వీళ్ళు మా బంధువులు, వాళ్ళు మా బంధువులు అని చెప్పేసి బెదిరించి, మా పులివెందలు మాది అత్తగారిల్లు, మా కడప నుండి వస్తారు, పులివెందల నుండి వస్తారు, రేయికి రేయ మిమ్మల్ని చంపేస్తాము, కాల్ చేస్తాము అని చెప్పేసి బెదిరింపులు చేస్తున్నారు సార్. మేము ఉండలేకపోతున్నాము, మేము అక్కడ జీవించలేకపోతున్నాము. ప్రజలందరూ కూడా వచ్చినారు మాకు సపోర్ట్ గా, చూసి అన్ని ఇది చేస్తా అన్నారు. ఆయన హైదరాబాద్ నుండి రావట్లేదు సార్. ఆయన పిలిచి మాకు న్యాయం చేపియాలి. ఆయన అక్కడ ఉండి ఆయన అనుచరులతో చేపిస్తున్నారు. ఈ రోజు ఒక జేసీపీ వస్తుంది, రేపు ఇంకొక జేసీపీ వస్తుంది. ఈ రోజు ఒక పనోళ్ళు వస్తారు, ఇంకొక పనోళ్ళు వస్తారు అంటారు సార్. వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు కరెంటు మీటర్ కూడా పెరికేశారు. చీకటి అయిపోయిందా సార్. రాత్రి ఎవరు 15 మంది వచ్చినారు, ఎవరైంది మాకు తెలియదు సార్. గుర్తుపట్టలేకపోయాం మేము. చీకటి అయిపోయి చీకట్లో 3 సార్లుగా ఇప్పుడు మా మామిడి తోట 300 చెట్లు జేసీపీలతో, ఇటార్చీలతో, రంపాలతో కోసినారు. రాత్రి మా ఇంటిని కాల్చి మమ్మల్ని ఇంట్లో గతవేసినారు. ఇవంతా వైసీపీ అనుచరులు. మా పెద్దరెడ్డి, మా మనిషి, మా మామ పెద్దరెడ్డి, పులివెందుల అవినాష్ రెడ్డి, మా బావార్తి అని నీ దిక్కుండే జాగాలో ఉంటే పోయి చెప్పుకోవో, నీ వల్ల ఏం చేసుకోవో, నిన్ను చంపేసేది ఖాయం. మర్యాదగా భూమి ఇస్తే ఇన్నాళ్ళు అడుక్కున్నా మేము చేసే పని చేస్తాం, దిక్కుండే జాగాలో పోయి చెప్పుకో అంటా ఉంటారు సార్. వాళ్ళకి సపోర్ట్గా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వాళ్ళ బంధువులు, వైసీపీ పార్టీ వాళ్ళు మేము రికార్డ్ చేసి పెట్టుంటాము. వైసీపీ పార్టీ మధుసూదన్ రెడ్డి హైదరాబాద్ లో ఉంటాడు. ఇక్కడ అందరితో వాళ్ళ అనుచరులతో, వాళ్ళ పార్టీ వాళ్ళతో చేపిస్తాడు. 10 జేసీపీలు 8 జేసీపీలు వస్తున్నాయి, నరికేస్తాను, మాకు కోర్టు ఆర్డర్ ఉంది, మాకు మీ వల్ల ఏం చేసుకో హైకోర్టు ఆర్డర్ ఉంది అని చెప్పినాడు. ఇల్లు మొత్తము తలుపు మొత్తం వేసి కాల్ చేసినారు. అందులో తర్వాత మేము 100కి ఫోన్ చేసి 100 వారు తమ గ్రామంలో చేపడుతున్న కమ్యూనిటీ భవన నిర్మాణాన్ని అడ్డుకుంటున్న రమేష్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పూతలపట్టు మండలం బి రామాపురం దళిత మహిళా సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు గ్రామానికి చెందిన 4 మహిళా సంఘాల ప్రతినిధులు స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ తమ గ్రామంలో 4 మహిళా సంఘాలు ఉన్నాయని, అయితే ఆయా సంఘాల కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా కమ్యూనిటీ భవనం లేక వీధుల్లోనే చెట్ల కిందనే సర్దుకోవాల్సి వస్తోందన్నారు. దీంతో గ్రామంలోని ఒక పాడుబడ్డ బావిని పూడ్చివేసి ఆ స్థలంలో కమ్యూనిటీ భవనం నిర్మించేందుకు పూనుకున్నామన్నారు. ఈ క్రమంలో ఇంటికి 5,000 చొప్పున విరాళాలను సైతం సేకరించుకున్నామన్నారు. అయితే బావిని పూడ్చివేసే సమయంలో తమ గ్రామానికే చెందిన రమేష్ అనే వ్యక్తి సంబంధిత స్థలంలో తాను కొనుగోలు చేసిన గ్రామ కంఠం భూములకు 15 అడుగుల మేర దారిని కేటాయించిన తర్వాతనే కమ్యూనిటీ భవనాన్ని నిర్మించుకోవాలని దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆరోపించారు. 5 అడుగుల మేర దారిని కేటాయిస్తూ స్థానిక తహసీల్దార్ ఇచ్చిన ఆదేశాలను సైతం రమేష్ పాటించడం లేదని ఆరోపించారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్తో పాటు రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. కస్తూరి సార్, మాది రామాపురం విలేజ్ సార్, పూతలపట్టు మండలము, బయటపల్లి పంచాయతీ, బి రామాపురం హరిజనవాడ సార్. మా హరిజనవాడలో పూర్వకాలం నుంచి పెద్దలు గ్రామకంఠం అనే స్థలం కొద్దిగా ఉంది సార్. దాంట్లో మేము ఒక మహిళలందరూ 40 మంది 4 సంఘాల్లో ఉన్నాం సార్. మేము సంఘాలు సమావేశాలు జరుపుకోవడానికి స్థలం లేకుండా చెట్ల కింద వీధుల్లో జరుపుకుంటున్నాం సార్. దానికని
ఆ గ్రామ కంఠంలో కమ్యూనిటీ హాల్ నిర్మించుకొని మేము ఆడుకోవాలని గ్రామస్తులందరిని అడిగి మేము కమ్యూనిటీ హాల్ నిర్మించుకుంటూ ఉంటే మా గ్రామంలో రమేష్ అని అతను మిలిటరీ మ్యాన్ సార్, అతను వచ్చి దౌర్జన్యంగా అక్కడ కట్టకూడదు, నాకు దారి కావాలి, నేను రైతుల నుంచి భూమి కొన్నాను, ఆ భూమిలోకి గ్రామ కట్టంలో నుంచి దారి కావాలని దౌర్జన్యం చేస్తున్నారు సార్. మమ్మల్ని అంతా వచ్చి అక్కడ బూట్ కాలుతో తన్ని మేము కాడు పడుతుంటే బూట్ కాటు తన్ని గుర్తులంతా పెరికేసి మా మీదకంతా దౌర్జన్యంగా వచ్చినాడు సార్. అతని వల్ల మాకు చాలా ఇబ్బందులుగా ఉంది సార్. అతను రాత్రి తాగేసి మాతో రాత్రి మేమంతా అర్జీ రాసుకుంటా ఉంటే తాగేసి మిమ్మల్ని ఏం చేస్తానో చూడు అటని చెప్పేసి అంతా దౌర్జన్యం చేసినారు సార్. మేమంతా భయపడి రాత్రి గుమ్మ అయిపోయినాం సార్. అతను బాగా డబ్బు ఉండేవాడు సార్, మేము డబ్బులోనే ఉన్నాం సార్. మీరంతా మమ్మల్ని ఆడుకోవాలని కోరుకుంటున్నాం సార్. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో సినీ నటుడు కార్తిక్ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎంతసేపు తీసాయో ఓకే సార్, మీరు రాండి సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.